హలో గాయ్స్, వెల్కమ్ టు బాబుల అఫీషియల్. అందరిలో మేము చాలా బాగున్నామండి. ఈరోజు మేము తిప్రాంతంలోని తిప్రాంతకేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నామండి. ఈ గుడి దగ్గర గుడి పైన వచ్చేసి చీకటి గది ఒకటి ఉందండి. ఆ గది నుంచి శ్రీశైలం దారి ఉందని చెప్పి అంటున్నారు. అది సొరంగ మార్గం ఒకటి కూడా ఉందని చెప్తున్నారు. అది ఒకసారి చూద్దామనే ఉద్దేశంతో నేను వెళ్తున్నాండి. కానీ నేను లోపల గుడి లోపల దేవుని మటుకు వీడియో తీయండి, ఎందుకంటే అక్కడ పర్మిషన్ లేదండి లోపల తీయడానికి. గుడి ఆవరణం మొత్తం తీస్తా అండి, కానీ గుడి లోపల దేవుని అలాంటి వీడియో తీయం, ఎందుకంటే అది తీయకూడదండి, అటు పద్ధతి కాదు కాబట్టి నేను తీయట్లేదు. మీకు ఈ గుడి గురించి గుడి చరిత్ర కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి తిపురాంతకేశ్వర స్వామి ఆలయం గురించి అంటే యూట్యూబ్లో చాలామంది వీడియోస్ పెట్టినారండి. మీకు కనపడుతుంది చూడు, అదే వీడియో, అదే గుడి అండి. మీకు ఆ చరిత్ర యూట్యూబ్లో మటుకు చాలా మంది పెట్టినారు వీడియోస్. నేనైతే ఓన్లీ ఆ చీకటి గురించి మాత్రమే చెప్తాను, చూపిస్తాను మీకు. అందుకని గుడి ఆవరణం మొత్తం అంతే, గుడి లోపలికి వెళ్ళి మొత్తం ఆ దేవుడిని మటుకు వీడియో తీసి చూపినాను. ఎందుకంటే కొంతమంది వచ్చి భక్తులు దండం పెట్టుకుంటూ మళ్ళీ తీస్తే వీడియో బాగోదు కాబట్టి, అది పద్ధతి కాబట్టి నేను తీయనండి. ఇప్పుడు ఎదురు కనపడుతుంది వచ్చి రథం అండి. అది ఎప్పుడు క్లోజ్లో ఉంటుంది, ఒక శివరాత్రి అప్పుడు అది ఓపెన్ ఉంటుంది. మూడో రోజు వచ్చేసి శివరాత్రి అయిన మూడో రోజు వచ్చి తేరులాగా దాన్ని అందరూ లాగుతారండి, తాడు పెట్టుకుని బయటికి తీసి లాగుతారండి, దాంట్లో దేవుని కూర్చోబెట్టి లాగుతూ ఉంటారండి. ఇది మీకు ఇక్కడ బోర్డు కూడా కనపడుతుంది కదా, శ్రీ తిపురాంతకేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇది వచ్చేసి మార్కాపురం జిల్లా తిరుపతి తిరుమల టౌన్ నుంచి ఎర్రండపాలెం పోయే రూట్లో ఉంటుందండి ఈ గుడి. ఈ గుడి పైకెళ్ళడానికి ఇది మార్గం అండి, వెహికల్ వెళ్ళడానికి మార్గం అండి. కొండకు మళ్ళీ మెట్ల మార్గం కూడా ఉన్నది. మన ఇష్టం, కొందరు మొక్కుబడి ఉన్న వాళ్ళు మెట్ల ద్వారా వెళ్తారు, కొందరేమో నక్కలను వచ్చేసి వెహికల్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. పైన కూడా విశాలం చేశారు, కొండ పైన తప్పుడు అంత కొండ అది బాగా విశాలం, వెహికల్ పెట్టుకోవడానికి కూడా పార్కింగ్ పెట్టుకోవడం కూడా రెడీ చేశారండి. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి ఆ గుడిలో ఉన్న చీకటి గది గురించి చూద్దామండి. మన అదృష్టం ఒకటి చీకటి గది ఓపెన్ ఉంటే మీకు ఆ గుడి లోపలికి వెళ్ళి మొత్తం అది చీకటి గదికి వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను. ఒకసారి వెళ్దామండి. ఒక రైట్ 10 రూపాయలు బైక్. మీకు కనపడుతుంది మెట్లు అండి, మెట్ల నుంచి కూడా ఎక్కొచ్చండి. ఎక్కి ఇది అదొక ద్వారం, మెట్ల ద్వారా వెళ్ళే ద్వారం అండి ఇది. ఇక్కడ కొంతమంది ఇక్కడే పూజలు చేసుకుంటూ వెళ్తారు అనుకుంటా. అందరూ పూజలు చేసి ఉన్నాయి, మెట్లకంతా పసుపు కుంకుమ పెట్టినారు. కొందరు కాలినాడికి మొక్కుబడిన వాళ్ళు కాలినాడికి వెళ్తారండి మెట్ల ద్వారా. ఇది ఒకటి, అటు సైడ్ కూడా ఒక మెట్లు ఉన్నాయండి. ఇది రీసెంట్గా ఈ మధ్య అరేంజ్ చేసిన మెట్లేమో. అటు పక్క అయితే పురాతన మెట్లు ఉన్నాయి. రోడ్డు బాగా వేస్తారు కదా. స్థలం అంతా ఒకప్పుడు కొండ అండి, అదంతా పగలగొట్టి విశాలం చేశారండి. అది ఎక్కువ తిరునాళ్ళ శివరాత్రి రోజు జనం పోటీ ఎక్కువ వాళ్ళు వెహికల్ ఆపుకోవడానికి చేసుకోవడానికి ప్లేస్ రెడీ చేశారండి. ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా ఉందండి, అంటే వచ్చే భక్తులకు నీళ్ళు తాగడానికి కొండపైకి ఒక ప్లాంట్ కూడా రెడీ చేశారండి. ఎందుకంటే డైలీ వచ్చేసి అదేసి చాలామంది వస్తారండి డైలీ దర్శనం చేసుకోవడానికి. అందువల్ల నీళ్ళకి కొండపైన ఇబ్బంది లేకుండా వాళ్ళే గుడికి సంబంధించిన వాళ్ళే, దాని ట్రస్ట్ వాళ్ళే కూడా వాటర్ ప్లాంట్ కూడా రెడీ చేశారండి. గుడికి పోయే దారి అండి ఇది, పైన గుడి అదే. కొద్దిగా ఎర్లీ మార్నింగ్ వచ్చామండి, దానివల్ల జనం పెద్ద ఎక్కువ లేరు, అందువల్ల ఖాళీ కనపడుతుంది టెంపుల్. పోయే దారి కూడా లేకుంటే మామూలుగా కొద్దిగా చీకటి గది చూడాలంటే అదే చీకటి చూడాలి, చీకటి గది గాలికి ఊగుతుంది కదా.
మీరు చూస్తుందే గుడి అండి, పురాతన గుడి ఇది. అప్పుడెప్పుడో రాజుల కాలంలో కట్టిన గుడి ఇది. ఇంకా లోపలికి వెళ్ళి చాలామంది భక్తులు వెళ్ళి దండం పెట్టుకొస్తారు. నేనైతే లోపలికి వెళ్ళటం లేదండి. లోపలికి వెళ్ళినా నేను ఒక వీడియో అయితే ఇవ్వను. లోపల అదేంటి చూడండి, అప్పుడు కట్టడం అండి ఇది. ఇప్పుడు ఇంకా ఇది వచ్చేసి రీసెంట్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది ఒక ద్వారం, ఇటు నుంచి కూడా రావచ్చు అండి, మెట్లు ఇటు నుంచి రావచ్చు. ఇదైతే చూడండి, ఇదంతా గుడి చుట్టూ, నేను గుడి చుట్టూ తిరుగు చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు కట్టడం కదా, పురాతన కట్టడం అన్నీ చూడండి, అప్పుడు కట్టాలి అన్నీ. చాలా పురాతనమైన గుడి అండి ఇది. అది చాలా ప్రసిద్ధి. శ్రీశైలం తర్వాత నెక్స్ట్ నాకు తెలిసి అది మన కోటకొండ ఒకటి, ఇది ఒకటి అండి. ప్రతి శివరాత్రికి బాగా గ్రాండ్గా జరుగుతాయండి. చాలా ఇక్కడ వచ్చి ఎంతోమంది భక్తులు వస్తారండి ప్రతి శివరాత్రికి. శివరాత్రి కాదు, మిగతా టైంలో కూడా చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు అనమాట. యూట్యూబ్ ఛానల్ ఇదే అండి మీకు చూపిస్తాను చీకటి గది. గుడికి ఎదురుగా పక్కనే ఉందండి ఇది చీకటి గది. కానీ దాంట్లో పోనీయకుండా ఎవరిని చుట్టూ ఫినిషింగ్ వేశారండి. ఆల్మోస్ట్ అది శిథిలమై పడిపోతుందండి. కానీ తాళం వేసేందుకు లోపలికి జనాలు వెళ్తారని చెప్పేసి తాళం కూడా వేశారండి. మరి మనం దాంట్లో పోయి చూపిద్దాం అనుకున్నాం. బ్యాడ్ లక్ అంటే అది బాగా పురాతనమైనది, చాలా వరకు పడిపోతుంది. మీకు కనపడుతుంది, అంతా పడిపోయి ఉన్నది. అండ్ లోపలికి ఇక్కడ గడేసిన లోపలికి సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ మీకు చూపిస్తుందా, అటు సైడ్ ఒక రూమ్ ఉంది, చీకటి రూమ్. అటు నుంచి స్వరంగం ఉందని చెప్తున్నారు. శ్రీశైలానికి దారి అని చెప్పేసి అక్కడ పైన రాసి అక్కడి నుంచి దారి ఉంటుందిరా. ఇదే శ్రీశైలం పోయే మార్గం ధరండి. చీకటి గది ప్రస్తుతం గది మూసేసినారు. ఆ గదిని గది మూసేసినారు. ఇది శ్రీశైలం చీకటి గది. ఇదేంటి చీకటి గది. శ్రీశైలం రాసింది క్లియర్గా, శ్రీశైలం మార్గం చీకటి గదండి. ఇదే ప్రస్తుతంగా తాళం వేస్తున్నారు. చీకటి గది. ఇక్కడి నుంచి శ్రీశైలం మార్గం ఉందని చెప్పి చెప్తున్నారండి. లోపలంతా తాళం వేస్తున్నారు, పోవడానికి లేదు ఆస్కారం. లోపలికి తాళం వేశారు. చీకటి గది. అటు నుంచి దారి ఉందండి, అటు పక్క రూమ్ లాగా ఉంది. మరి లోపల నుంచి లోపలికి శ్రీశైలం మరి దారి ఉందని చెప్తున్నారు. మనం అయితే లోపల పోవడానికి లేదు అవకాశం. ఇదేంటి చీకటి గది. తిరుపతికేశ్వర స్వామి ఆలయంలో చీకటి గది, శ్రీశైలం పోయే మార్గం. ఇదే అండి చీకటి గది. ఇది అదంతా లోపల రూమ్ ఉంది. రూమ్ అయితే తాళం వేసినారు కదా. ఇది ఇక్కడ నుంచి లోపల సొరంగం ఉందని చెప్తారు, తాళం వేసినారు. ఇంకా లోపల నుంచి 10 మంది తాళం వేసినారు. మనకైతే తాళం వేసినారు లోపల పోనీయకుండా. ఇంకా మరి మార్గం ఎంత దూరం ఉందో తెలియదు కానీ వేసినారు. దాకా రూమ్ ఒకటి ఉంది. ఇక్కడ లోపల నుంచి రూమ్ ఒకటి ఉంది. అటు నుంచి లోపల ఇంకా ఎంత ఉందో సొరంగం తెలియదు మనకు.